ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్య నిస్సరతే వాణిజ్యం పుణ్యాపవాహ అరుణాం కరుణాతరంగితాక్షీం తత్పాశాంకుశపుష్పవాణి చాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతక రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదా సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ నిత్య దేవత ఆరాధన ఇట్లాంటివి చేస్తుంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరిగితే ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మీ వివాహానికి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 4 ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని చేస్తాం. అన్ని స్విచ్లు వేయాలి. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేష లగ్నం అయితే మేష లగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశి రీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మేషరాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యలో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతానుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్న రీత్యా. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకంలో లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ప్యూర్గా వెళ్ళండి. రాశి తెలుసు అనుకోండి, రాశి నుంచి వెళ్ళొచ్చు. అయితే ఆ కర్కాటక రాశిలో కూడా పునర్వసు 4వ పాదము. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే రామచంద్రమూర్తిని స్మరించుకోండి. అదేవిధంగా పుష్యమీ నక్షత్రము, పుష్యమీ నక్షత్రానికి ఎవరిని స్మరించుకుంటే మంచిది అంటే ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ స్మరించుకొని నిద్రలేవండి. అంటే గణపతి స్కందుడితో పాటు ఇవి నేను చెప్పేది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏదైనా సర్ప ఆరాధన, ఏ వాసుకి ఓం వాసుకి దేవి అని అనుకోండి సరిపోతుంది. ఇలా మీ యొక్క రోజును ప్రారంభించండి. ఎందుకంటే మీ యొక్క రోజు ప్రారంభంతోనే మీ యొక్క జీవితం అనేటువంటిది ఒక లింక్ ఉంటుంది. అలాగే రెండవది, ఇక్కడ సహజంగా కర్కాటకం అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి ఎక్కడ ఏ క్షణంలో ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయని అలర్ట్గా ఉండాలి అనేటువంటి ఆ యొక్క స్పాంటేనియస్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు మీ యొక్క పూజలు ఫలించట్లేదు అంటే మీరు చేయవలసింది ఏమిటంటే ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత స్కందారాధన చేశారా మీ పూజలు ఫలిస్తాయి. స్కందుడు ఓం స్కందాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః అట్లా అనుకుంటూ ఉండండి. ఓం కుమారస్వామి నమః అనుకుంటూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే పుణ్యం అంటే ఖాళీగా కూడా కూర్చున్నాం, పూజ గదిలోనే కాదు, లోపల మనసులో ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. అలాగే పంచమంలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహం సంబంధించింది కూడా చేసుకోండి. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు ఉంటాయి. అరటి పండుగ అరటికాయల సంబంధంగా కట్ చేసి అరటికాయని తినిపించండి. అందులో ముఖ్యంగా దేశీవాళి ఆవుకి. అయితే మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా కొన్ని విషయాలు ఖచ్చితంగా చేయాలి, కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అందులో చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఈ కర్కాటకం వారికి గుర్తుపెట్టుకోండి,
మీరు రుణ సంబంధించినటువంటి విషయంలో మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెట్టడం ద్వారా ఇరుక్కుంటుంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నప్పుడు చేసే మిస్క్యాల్కులేషన్స్ అవ్వడం వల్ల కూడా ఇరుక్కుంటుంటారు, గుర్తుపెట్టుకోండి. వీటి వల్ల మెయిన్గా ఇబ్బంది వస్తుంది. సో ఈ విషయంలో పర్టికులర్ జాతకంలో అయితే ఈ జన్మజాతకంలో మీకున్న కాంబినేషన్స్ బట్టి ఇండివిజువల్గా వచ్చే ప్రాబ్లం కూడా వేరే ఉంటుంది. అది బట్టి మీ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. ఇది చేస్తే మీరు ఎప్పుడైతే స్కందులను ఉపాసిస్తారో, అది కూడా సూర్యుడిని చూస్తూ స్కందులను ఉపాసిస్తారో, ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. మీ యొక్క పూజ ఫలితం కూడా ఫలిస్తుంది. ఇది ఎండింగ్ కనపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి, పెట్టుకోండి, రోజు చేయాలి. ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంటో పూజ చేశాం, మిగతా సమయం అంతా మనం ఆలోచిస్తుంటాం అదంతా ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అని దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను చేస్తున్నాను, వస్తుందో రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకో ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటాను. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మన మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. అంటే ఉదాహరణకి మీరు ఏ శివాలయానికి వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు చుట్టూ. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉంటాడని స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించిన పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేము, అంటే ఒక డిస్టెన్స్ మనం దాటలేము. అలాగే ఏమవుతుందంటే చాలా మంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒకటి. అయితే రెండవది, ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేసినప్పుడు ఇంట్లో వంటగలికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పూజలు చేయాలి. ఇది పాటించట్లేదు చాలా, దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కాలు పెట్టుకోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామంది తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ ఏదైతే జన్మింపజేయించిందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు, వాళ్ళ మీద ఏమైంది అదేమైంది ఇదేమైంది తొందర తీసుకురాను అలా కేకలేసి చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నాం అనుకున్నాం, ఏ గురువు దగ్గర చెప్పినటువంటి దాన్ని మీరు కొంచెం డోస్ పెంచాలని అనుకున్నాం
అంటే దగ్గర దాకా వెళ్తుందండి, అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు కాగట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడు అనుకున్నాం. కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, అది విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు. కానీ ఆఖరి సెకండ్లో తారుమారైపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే నీ చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధన ఉందండి. ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్. ఒక కారు అనుకుందాం, 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి. మీకు అందులో 9 లీటర్లే వేశారు. అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు మనకు ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి మనం ఆగిపోతుంది. అప్పుడు సాధన పెంచాలి, అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి. తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో గురువు యొక్క రాహు యొక్క సంచారం, అంటే గురురాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనెక్ట్ అవ్వకపోతే కూడా పొందవు. ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అక్కడ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు చూపిస్తాను. ఇందులో చాలా మందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసిన ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారం అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు, ఇటువంటి పదార్థాలు ఇవ్వడం. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలిత సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచి వెంటనే గణపతిని, స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయిన ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి, ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూప శక్తి మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.